మనుషులు భయపడతాం, మనుషులు ఏమనుకుంటారు, మనుషులు ఏంటంటారు, మనుషులు చూస్తే ఏమంటారు అని ఎప్పుడు మనుషులు భయపడకండి, దేవునికి భయపడండి. మనల్ని కడవరకు ఆదరించేవాడు దేవుడు, మనల్ని కడవరకు మోసేవాడు దేవుడు. ఆయన అన్నాడు, నువ్వు ముదుగు వచ్చే వరకు ఎవరు ఎత్తుకుంటారు మనలమ్మ? మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన కుటుంబం, మన ఎవరు మనం చూడరు. మన దగ్గర ఉంటప్పుడే, మన అవసరం కావాలంటే అప్పుడే. నా జీవితంలో ప్రాక్టికల్గా నేను అనుభవించాను. నా అవసరం ఉంటే అప్పుడు అందరూ నన్ను వాడుకున్నారు. ఇప్పుడు ఎవరి మట్టకాలు అయిపోయి అవసరాలు తీరిపోయారు. ఏమైంది? అందుకే నేను ప్రాక్టికల్గా అనుభవించిన వాక్యం చదువుతూ ఉంటాను. వాక్యం నా హృదయం భద్రపడుతూ ఉంటుంది. వాక్య ప్రకారం జీవించాలని ప్రయాసపడుతూ ఉంటాను ఎక్కువగా. అందుకే ఎక్కువ దేవుని భయపడుతూ ఉంటాను. మనుషులు భయపడము మానేసుకున్నాను. మనుషులు భయపడేదాన్ని. ఏమనుకుంటారో, ఇది చేయకపోతే ఏమనుకుంటారో, అది చేయకపోతే ఏమనుకుంటారో అని మనుషులకి కొంతకాలం భయపడ్డాను. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. మనుషులు ఎప్పుడో కొంతకాలమే. ఎంతకాలం అమ్మా? కొంతకాలమే. మన అవసరం ఉన్నంత వరకు భయపడినట్టు నటిస్తారు. నటనంతా వట్టిది, తెలుసుకున్నాను నేను, మీకు చెప్తున్నాను. వట్టిది. దేవునికి భయపడండి. దేవునికి భయపడితే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. పాట పాడాను కదా, అదే తుఫానులు వచ్చినా, తుఫానులు ఏం చేస్తాడట? అని చేస్తాడట. కెరటాలు ఏం చేస్తాడు? పెద్ద పెద్ద కెరటాలు వస్తే అవి ఏం చేస్తాడు? ఆపేస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కెరటాలు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. తుఫానులు ఏం చేస్తాడు? అని చేస్తాడట. అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనుషులు ఎవరికి భయపడనక్కర్లేదు. అయితే ఎవరికి భయపడాలా? ఎవరు భయపడాలమ్మా? నిర్గమకాండము 1వ అధ్యాయము దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంత్రసాలు ఎవరికి భయపడ్డారమ్మా? వారికి వాక్యము తెలీదు. మళ్ళా శుక్రవారం మంగళవారం ప్రార్థనలు లేవు, సువార్తలు లేవు, ఏడు ప్రార్థనలు ఎక్కడికి లేవు. మనం ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ వెళ్ళిపోతే ఎక్కువ విజయాలు అయిపోతుంటాం. అదేంటో మొండుదాన్ని వచ్చి మూర్ఖత్వం వచ్చేసి వీళ్ళకి అదేం లేదు. చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు అంతా ఏంటి? దేవునికి భయపడడం అంటే అక్కడన్న హెబ్రీలు చూసి వీళ్ళు నేర్చుకున్నారు. దేవునికి భయపడడం అంటే వారు దేవునికి భయపడడం, వారు దేవుని పని చేస్తుండగా దేవునికి భయపడుతూ దేవుళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకొని వారి పక్షంగా వెళ్ళి వారికి అన్యాయం చేయడానికి వీరు మనసు ఒప్పలేదు. కారణం ఏంటంటే వారు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఎవరు? హెబ్రీయులందరూ దేవునికి భయభక్తులు. అన్య దేశంలో ఉన్నా, వారి దేశం కన్నా దేశంలో ఉన్నా, ఆ దేవుని కన్నా దేవుని మధ్యలో ఉన్నా, విగ్రహాల మధ్యలో ఉన్న, అన్యుల మధ్యలో ఉన్న వారు ఎవరికి భయపడతారు? దేవునికి భయపడతారు. వారిని చూసి మంత్రసాలు కూడా ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడతారా? దేవుడు ఊరుకుని వదిలేశాడు. మళ్ళీ ఏం చేశాడు? వంశాభివృద్ధి కలిగజేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజాజ్ఞించాడండి. రాజ్యాంగం అంటే అది ఎవరు తిరస్కరించడానికి పని లేదు. తిరస్కరించాలా వాళ్ళకి మరణదండన కదా, మనకు తెలుసు కదా. రాజు ఇచ్చాడంటే సలహా, అది ఎవరు తిరస్కరించారు అంటే వారికి ఏంటి? మరణ శిక్ష. ఇంకా డౌట్ అలా ముసుకేసి తీసుకెళ్ళిపోయి ఉరి తీసేయడమే. అలాంటి భయంకరమైన శిక్షలో కూడా వీరెవరికి భయపడ్డారు? మంత్రసానులు దేవునికి భయపడ్డారు కనుక వారిని దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ సంవత్సరంలో అభివృద్ధి చెందాలి అంటే, నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదింపబడాలి అంటే మనం ఎవరికి భయపడదాం? ఎవరు భయపడదాం? చెప్పండి మగవాళ్ళు. ఎవరు చెప్పట్లేదు? దేవునికి భయపడితే మీరు అభివృద్ధి చెందుతారు. ప్రయాణం వాడలో మన ప్రయాణం ఈ సంవత్సరం మనం మొదలు పెట్టాం. అది ఏంటంటే విశ్వాసం అనే వాడ. మన జీవితంలో, మన లైఫ్లో ఏముంది? మనందరికీ విశ్వాసం అనే ఒక వాడ ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో ఎన్నో తుఫాలు, భయము, బాధలు వచ్చినా దేనికి భయపడక
తుఫాను భయపడొద్దు, కెరటాలకు భయపడొద్దు, మనుషులు భయపడొద్దు. కానీ ఎవరు భయపడాలా? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఏముంటుంది? అభివృద్ధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మర్చిపోకండి, దేవుని ఈ సంవత్సరం అంతా మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని మీరు పొద్దున్నేసి వెళ్తున్న ప్రతి పనిలో నేను ఎవరికి భయపడుతున్నాను అన్న క్వశ్చన్ మీరు వేసుకోవాలి. ఉదయం వేసి మీరు పని చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో కూడా ఎవరికి భయపడుతున్నానన్న ఆలోచన జ్ఞాపం మనం చేసుకుంటే దినదినము మనల్ని ఏం చేస్తుంటుంది? నడిపిస్తుంటుంది. ఆ నడవడం వల్ల మనం ఏం చేస్తాము? అభివృద్ధి చెందుతాం. నీకు, నీ కుటుంబం, నీ సంఘము కూడా ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. భయపడము. సమయం వచ్చిందంటే దేవుణ్ణే పక్కనెట్టేస్తాం. నీకు బొబ్బాని ఏం చేస్తాం? దిగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అది మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలైన మనము, దేవుని రక్షణ పొందిన మనము దేవునికి భయపడాల. మొట్టమొదటి ఏంటమ్మా? దేవునికి భయపడాలి. రెండవదిగా చూడండి, యోబు 1:1 చూడండి అమ్మా. ఈయన ఎవరు? యోబు గారు. ఏమిటంటే యూదు దేశంలో చాలా ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎవరు అంటాడు? యథార్థవంతుడును, న్యాయవంతుడును. ఇవన్నీ రెండింటికంటే తర్వాత ఏముంది? దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏం చేయాలా? ఏం చేస్తామట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని విసర్జిస్తాం. చెడు అనేది లోకంలో చాలా ప్రబలిపోతుందండి. ఇది నేను చెప్పడమే కాదు, అన్ని రకాల ప్రతి సంఘాల్లో ప్రతి దైవజనుడు ఇదే మాట చెప్తున్నాడు. ఈ దినాల్లో చాలా భయంకరం. చెడు చాలా విస్తరిస్తుంది, ప్రబలిపోతుంది. భయపడట్లేదు ఎవరును. పాస్టర్ గారు భయపడి దేవుడికి భయపడినాడు. పాస్టర్ గారు భయపడతారు. దేవుడికి భయపడట్లేదు. పాస్టర్ గారికి పాస్టర్ భయపడ విశ్వాసులకు భయపడతారా? చెప్పండి అమ్మా. చేస్తున్నాడు యోబు గారు. యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన చెడుతనాన్ని విసర్జిస్తున్నాడంట. అది రెండు ఉన్నవాళ్ళు చెడుతనం ఉండదు. ఏ చిన్నదున్నా దాన్ని కూడా విసర్జిస్తున్నాడని దేవుని వాక్యము సెలవుస్తుంది. యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. వాటి వల్ల లాభం లేదు. అవి కొంతవరకే నిన్ను రక్షిస్తాయి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సంపూర్ణ జ్ఞానముతో నిన్నే నడిపిస్తుంది. అంటే ఏది చెడు, ఏది మంచి అని ఆలోచించే జ్ఞానము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? చెడుతనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటప్పుడు. కనీసం ఎవరికి భయపడవు? ఒక అన్న కొత్త నిబంధన ఉంది కదా, ఎవరికి భయపడ్డు న్యాయాధిపతి. ఎవరికి? మనుషులు లక్ష్య పెట్టడు, దేవుని లక్ష్య పెట్టడు. ఆయన ఒకసారి ఏం చేశాడు? ముసలమ్మ గోజాడు ద్వారా ఏం చేశాడు? ఆయన ఒక న్యాయం చేశాడులే. కానీ అలాగే న్యాయం చేయాలనే దానికంటే దేవునికి భయపడటం వల్ల గొప్ప న్యాయం మన పట్ల జరుగుతూ ఉంటుంది. దీనికి ఏమి వచ్చింది? చెడుతనం విసర్జించడం వల్ల జ్ఞానం వచ్చింది. ఏంటి జ్ఞానం అంటే? నా పిల్లలు తప్పు చేస్తున్నారేమో. కొంతమంది పిల్లల తరపున లెగిసిపోతాం. ఏదంటే మా పిల్లలు అలాంటారు కాదు, మా వాళ్ళు అలాంటారు కాదు, నా పిల్లలు అలాంటారు కాదు అంటాం. కానీ యోబు అలా అనలేదు. యోబు తెలుసు పిల్లలు అలాంటారు. కానీ వాళ్ళ కోసము ఏం చేశాడు? వేకువని లేచి దేవుని ఎదుట నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో, నలుగురు కలిసి విందు చేసుకున్నారు, విందులో ఏమైనా తప్పు జరిగిందేమో అని ఏం చేశాడు? జ్ఞానము. అది జ్ఞానము. దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడు. పిల్లల్ని సరి చేసుకుని సరైన మార్గంలో నడిపించే జ్ఞానము దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తన పిల్లల కోసం ఏం చేశాడు? ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు. వేకువనే లేచి ప్రార్థన చేసి దేవుడికి తన బిడ్డల యొక్క పరిస్థితులు అప్పచెప్పేవాడు. ప్రభువా, నా బిడ్డలు కాపాడండి, ఏ శోధనలో పడిపోకుండా కాపాడండి అని చిన్నప్పటి నుండి తన బిడ్డల్ని భయభక్తులుగా నడిపించే జ్ఞానము దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఎప్పుడంటే దేవుని యందు
భయభక్తులు కలిగి ఉండేటప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చాడు. చూడండి, అదే యోబు 28:28 చదవండి. ఏటమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచిపెట్టుటే వివేకమనియు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి సెలవిస్తున్నాడమ్మా? ఎవరు చెప్తున్నాడు? యోబులో ఎవరు చెప్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఇక్కడ ఆ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమోనో ఇస్తాడు దేవుడు, మనకి జ్ఞానం ఇస్తాడు. ఏది చెడో ఏది మంచో వివేచించే జ్ఞానం మనకి ఇచ్చి మనల్ని సరైన మార్గంలో నడిపి. జ్ఞానం లేకపోతే ఏమవుతామా? వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాం, ఎదురు పడితే అందులో పడిపోతాం. జ్ఞానం గలవాడు యోచిస్తాడు, ఆలోచిస్తాడు. ఇది అవునా కాదా, ఇది నిజమా, ఇది తప్ప రైటా అనేది ఆలోచించి దాన్ని అవలంబిస్తాడు. అలాగే జ్ఞానము కలిగి ఉండేటప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము మనకు. జ్ఞానం చాలా అవసరం అండి. మనకి లోకంలో, భయంకర లోకంలో జీవిస్తున్నాం కనుక జ్ఞానం చాలా అవసరము. జ్ఞానం లేకపోతే ఎవరు చెప్పిన మాట ఆ మాట నెరవేరుతుంటాం కదా. ఇది మంచిగా చెడ్డ, ఇది నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కూడా మనకు తెలియక ఏం చేస్తాం? ప్రతి మాటను నమ్మేస్తాం. జ్ఞానం లేని వారంటే ప్రతి మాటను నమ్మేస్తారట. సరే, ఎప్పుడంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాము? చెడుతనాన్ని విస్తృతిస్తాం. ఈ కొత్త సంవత్సరంలో మనం చేసే పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఏ చెడైనా మనం ఏం చేద్దాం? దేవుడికి వ్యతిరేకం ఉంది. దేవుడికి వ్యతిరేకం ప్రతిదీ చెడే కదమ్మా. దేవుడికి వ్యతిరేకం ప్రతిదీ. నేనైతే మంచి చేస్తానని మనం అనుకోవచ్చు, కానీ దేవుడికి వ్యతిరేకమైనది ఏదైనా అది చెడు కింద లెక్కేసి దాన్ని ఏం చేయాలా? విసర్జించాలా. విసర్జించినప్పుడు నువ్వేం చేస్తావు? అభివృద్ధి చెందుతావు. ఆ యొక్క మంత్రసాలు అభివృద్ధి చెందినట్లు దేవుడు నిన్ను నన్ను కూడా అభివృద్ధి చెందుతాడు, చేస్తాడు. ఎప్పుడంటే మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అదే నువ్వు భక్తి కలిగి ఉంటే ఆ భక్తి నీకు ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? ఎక్కడ, ఎప్పుడు, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా భయపడిపోతుంటాం. నేను భయపడతాను. నేను చెప్పాను కానీ నేను ఒప్పుకోవాలి. దేవుడు సార్, ఏ సమస్య వచ్చినా గబగబ, అంటే షుగర్ వచ్చిన కాడి నుండి భయపడిపోతున్నాను. కొద్దిగా వీక్ అయిపోయి ఏ సమస్య వచ్చినా వణుకొచ్చి భయపడిపోతున్నాను. కానీ వాక్యం చదివేటప్పుడు భయపడకూడదని దేవునికి వాక్యం ఉంది కదా. మనం ఎందుకు భయపడాలా? మన భక్తి ఏం చేస్తుంది? మనకి ధైర్యం పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగితే ఆ భయభక్తులు మనం ఏం చేస్తాయి? ఆ భయం, దేవుని యందు భయం మనకి ఏం చేస్తుంది? ధైర్యం అనుగ్రహిస్తుంది. ఎటువంటి శోధనలైనా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి కష్టాలైనా ధైర్యం పుట్టిస్తుంది. మూడోది రాజకాండ 22:12 చూడమ్మా. ఏమంటున్నాడమ్మా ఇక్కడ దేవుడు? నువ్వు ఈ పని చేసిన దాన్ని బట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవని నేను ఎరుగుదును. దేవుని యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారు? దేవుడి కోసము ఏదైనా చేస్తారు. అలాగని దేవుడు వారిని విడిచిపెడతాడు. దేవుని యందు భయభక్తులు కానీ దేవుని అడిగింది అబ్రహాము దేవుడికి ఇచ్చాక వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఊరుకున్నాడమ్మా. నీవు దీన్ని బట్టి నీవు దేవుని యందు భయపడి ఏ కార్యం అంటే తన కుమారుని బలి, దేవుడు అడిగితే బలించడానికి వెళ్ళిపోయాడంటే ఎవరిని అడగలేదు, భార్యని అడగలేదు, భార్యని చెప్పలేదు, బంధువులు చెప్పలేదు, కుటుంబానికి చెప్పలేదు, ఆ పరివారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దేవుడు అబ్రాహాముని అడిగాడు, అబ్రాహాము ఒక డెసిషన్ తీసుకున్నాడు. అంతే, నేను వెళ్ళిపోతాను. దేవుడు అడిగాడు, దేవుడికి ఇచ్చేస్తాను. అంటే అది భయము, దేవుని యందు భయం. అది ఇంకే క్వశ్చన్లు అన్నీ అడగలేదు. నాకు ఇల్లు ఇది, ఎలా ప్రభా, ఎలా ప్రభా, ఎన్నో ఆప్షన్స్ అడగలేదు. అడిగాడు, నీవు నీ కుమారుని ఇచ్చానా కన్నాడు. అంతే, లేచిపోయాడు. అంతే, లేచి అన్ని పట్టుకొని అందరూ ఆశ్చర్యపోతే ఎక్కడికి వెళ్తే భార్య అడిగింది. కానీ భార్యకి కూడా చెప్పలేదు, బంధువులకి చెప్పలేదు. అక్కడ పనివారికి కూడా చెప్పి వాళ్ళు అడుగుతుంటారు, ఎక్కడికి అన్నారు, రండి నాతో అంటున్నాడు. అంతే. అదేంటి దేవుని యందు భయం. ఎవరికి భయపడమో దేవుని యందు భయం ఉంటే మనకి. దేవునికి భయపడితే మనుషులు ఎవరికి భయపడదు. దేవుని కార్యం చేయటానికి, దేవుని పని పొందుకొని చేయటానికి, లోక కార్యాల కంటే అది నాకు అనవసరము, దాన్ని భయపడ అనవసరం. దేవుని పని నువ్వు పూనుకొని చేసినప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు. నువ్వు అబ్రహాము
కుమారుని అన్నాడు, అంతే. మాట తిరిగి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అందుకే దేవుడే ఏమన్నాడు, నీవు దేవుడికి భయపడవని తెలుసుకున్నానయ్యా. ఆపే చంపగా చిన్నవాడినే. ఎంత గొప్ప కార్యం జరిగిందండి, ఎంత అద్భుతం జరిగిందండి. ఎవరికి భయపడకంట దేవుడికి భయపడ్డాడు కదమ్మా. భార్య చెప్తూ ఊరుకుంటుందా? లేక 90 సంవత్సరాలు గర్భసారి చచ్చిపోయాక నా పుట్టిన కుమార్తె తీసుకెళ్తావా అని ఏమంటాం మనం? కయ్యి వాడేస్తాము, వద్దు తీసుకెళ్ళొద్దని. అందుకే చెప్పలేదు అబ్రహాం. ఆ బంధువులు చెప్తే ఈ పిల్లలకైతే బుద్ధి జ్ఞానం లేదా? అబ్రహాం గారు ఊరుకండి, మీరు భార్యనే దేవుడు అడగట్టు చెప్తారంట. ఆయన ఏం చేస్తారు? వెనక్కి లాగేస్తారు. పనివారు చెప్పారంట, అవి ఎంత ఆస్తికి ఏదో దేవుడు లేక ఇచ్చాడండి, ఆయన ఇచ్చేస్తారంటండి. పనివారు ఏం చేస్తారు? లాగేస్తారు. అందుకు దేవుడు ఎవరు చెప్పాడు? దేవుడికే చెప్పి ఏమన్నాడు? దేవుడు చెప్పిన మాటకి దేవుడికి భయపడి. ఎవరికి భయపడలేదమ్మా? మనుషులెవ్వరికి భయపడలేదు. ఇది దేవుని పని, ఇది దేవుని పని. దేవుడికి భయపడ్డాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, నీ విందును బట్టి దేవుడికి భయపడేవాడు అని. కంటిన్యూ చేయమ్మా. సరే, పొట్టేలు కనబడి దేవుడికి ఆ కథ అంతా మనకు తెలుసు. దేవుడు భయపడేది ఏం చేశాడు? తన కుమారుడు బదులు ఎవరైపోయారమ్మా? పొట్టేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము భయపడ్డాడు కనుక తన ఒక్కడైన కుమారుని వెలుగు తీయక భయపడ్డాడు కనుక అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయి దేవుని కుడిపార్శ్వ మన కూర్చొని దేవుని బిడ్డలందరినీ ఆదరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఆశ్చర్యపడతారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.